మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో గత 15 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె సంచలనంగా మారింది. తమ వేతనాలను 30% పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేసి నిరసన తెలుపుతోంది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో కార్మికులు తమ గోడును ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిచి సమావేశం నిర్వహించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని అన్నారు. ఉంటాయని మేము భావిస్తున్నాం. ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5 రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్లకు వివరణ ఇస్తున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం.